హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాస్ విలేజ్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి బెండకాయ పకోడీ అండి. బెండకాయ పకోడీ అనేది క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టుకోండి. ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవడం వల్ల మనకి బెండకాయలో ఉన్న బంక్ అంతా పోతుందండి. సన్నగా కట్ చేసుకోవడం వల్ల బెండకాయలు అనేవి త్వరగా అయితే ఉడికిపోతాయండి లోపల. ఇప్పుడు వీటిలో పిండి అయితే యాడ్ చేసుకుందామండి. ఒక స్పూన్ శనగపిండి, కార్న్ఫ్లోర్, మైదా, ఇంకా రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం అంత కారం యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోండి. బెండకాయలకు పిండి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోండి. ఎక్కువగా వాటర్ అనేది అయితే యాడ్ చేయకండి. ఎక్కువగా వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి బెండకాయలకి పిండి అనేది పట్టదండి. ఇలా కలుపుకొని వీటిని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయింది అనేది ఇలా చెక్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బెండకాయ పకోడీని కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని దూరగా వేపుకోండి. లో ఫ్లేమ్ పెట్టుకోవడం వల్ల మనకి లోపల బెండకాయ అనేది చక్కగా ఉడికిపోతుందండి. అదే హై ఫ్లేమ్ పెట్టుకుంటే పైన పిండి అంతా ఉడికిపోయి లోపల బెండకాయ అనేది అలానే పచ్చిగా ఉంటుందండి. ఇలా దూరగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. చక్కగా క్రిస్పీగా రావాలండి పకోడీ అనేది. కొంచెం ఉంటుంది కదా, దాన్ని కూడా సెకండ్ టైం వేసుకొని దాన్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా దూరగా వేపుకోండి. ఇలా దూరగా వేగిన తర్వాత దాన్ని కూడా అదే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం అంత కరివేపాకు తీసుకొని దాన్ని కూడా వేసుకొని కొన్ని పల్లీలను కూడా వేపుకోండి. ఒక గుప్పెడన్ని పల్లీలను కూడా కలర్ చేంజ్ వరకు వేపుకొని వాటిని కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి. బెండకాయ పకోడీ అనేది సాంబార్లోకి కానీ రసంలో కానీ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.